మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మోస్ట్ డిమాండింగ్ సబ్జెక్ట్ ఇదే, గడ్డం. గడ్డాలు మీసాలు రావాలంటే ఏం చేయాలి? గడ్డం ఇలాగా అడ్డు అదుపు లేకుండా పెరగాలంటే అసలు ఏం చేయాలి? ఎంతోమంది దీని గురించి అడుగుతున్నారు. వినేవాళ్ళకి ఇది చాలా చిన్న సమస్యలాగా, నవ్వుకునే సమస్యలాగా అనిపిస్తుంది, కానీ సఫరర్స్ మాత్రం బాగా బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకు నాకు వచ్చిన అనేక మెయిల్స్లో ఒక మెయిల్ చూద్దాం. ఒక సబ్స్క్రైబర్ పంపించినటువంటి ఒక రిక్వెస్ట్ ఇది. గడ్డం త్వరగా రావాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు అంటూ. ఇలా గడ్డం పెరగటం లేదు అని చాలామంది వర్రీ అవుతుంటారు. కానీ మీరు ఇలాగ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ చింతే వద్దు. కొన్ని సూచనలు పాటిస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం చెప్పుకోవాలి. టీనేజ్ కుర్రాళ్ళు, వీళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే ఈ గడ్డం మీసాలు రావటం లేదని తెగ వర్రీ అయిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ సరిగ్గా రావట్లేదు డాక్టర్ గారు, ఇక్కడ రావట్లేదు అని చూపిస్తూ ఉంటారు. అక్కడక్కడ ప్యాచెస్ లాగా చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గడ్డం అనేది నిజానికి ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది. అంతేకాదు ఆపోజిట్, అంటే ఈ అమ్మాయిలు కూడా ఈ గడ్డం ఉండేటువంటి కుర్రాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా సర్వేలు కూడా చెబుతున్నాయి. అందుకే కదా మన హీరోలు కూడా రఫ్గా ఉండేటట్టుగా ఆ గడ్డాన్ని వీటిని పెంచుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కుర్రకారు గడ్డంతో ఫ్రెష్ లుక్లో కనిపించాలంటే ఏం చేయాలి? ఇది మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకోబోయే ముందు అసలు దేనికైనా కారణాలు తెలుసుకోవాలి కదా. ఇలా గడ్డం ఎందుకు పెరగదు అంటే దీనికి దారితీసే కారణాలని మనం కొంచెం తెలుసుకుందాం. కొంతమంది టీనేజర్లలో గడ్డం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రాదు. అంటే మనం పొడుగోళ్ళు పొట్టోళ్ళు ఎట్టుంటామో ఆయుర్వేదంలో అష్టనిందిత వ్యక్తుల గురించి చెప్పారు. అంటే బాగా పొడుగు ఉండేవాడు, బాగా పొట్టిగా ఉండేవాడు, బాగా లావుగా ఉండేవాడు, బాగా సన్నగా ఉండేవాడు, అలాగే ఎక్కువ జుట్టు ఉండేవాళ్ళు, అసలే జుట్టు లేనివాళ్ళు. ఇలాగా వాళ్ళ శరీర తత్వం నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకవేళ ఇలాగా ఈ జుట్టు అనేది వచ్చినా కానీ అక్కడక్కడ పెరుగుతూ ఉంటుంది. అంటే సమానంగా కాకుండా దీంతో ఆ రెల్లుగడ్డలాగా దుబ్బలుగా కనిపిస్తూ ఇంకా చాలా ఎంబ్రేజింగ్గా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఉన్న అందం కూడా పాడవుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దీనికి వాళ్ళకి తెలిసింది, వాళ్ళు విన్నది ఏంటంటే రేజర్లు ఉపయోగించడం. రేజర్లతో షేవ్ చేసుకుంటే త్వరగా గడ్డం వస్తుందని ఒక అభిప్రాయం ఉంది. అయితే దీంతో కూడా అంత ఫలితం ఉండదు. కొంతమందిలో అలాగే ఈ గడ్డం పెరగకపోవడానికి కారణం ఏంటంటే హార్మోన్స్ ప్రభావం వల్ల గడ్డం త్వరగా పెరగదు. కొందరికైతే అసలు గడ్డమే రాదు బై నేచరు. అయితే దీని గురించి, అంటే మీ సమస్య ఏ స్థాయిలో ఉన్నా ఎలా ఉన్నా ఏమాత్రం టెన్షన్ పడద్దు. కొన్ని సూచనలు పాటించండి, తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇవన్నీ కూడా చాలా సురక్షితమైనటువంటి సూచనలు, అందరూ పాటించదగినవి. ఒకటి ఏమిటంటే షేవింగ్ చేస్తేనే గడ్డం వస్తుంది అని అనుకోవడం అపోహ. ఎందుకంటే ముఖం పైన వెంట్రుకలు కొంతమంది మొలవక ముందే టీనేజ్ నుంచే షేవింగ్ మొదలు పెడతారు, ట్రిమ్మింగ్లు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే, మనం మొక్క ఉందనుకోండి, మొక్క పెరక్క ముందే దిమ్మేసి కొట్టి దాన్ని ఏదైనా చేస్తే ఏమవుతుంది, ఆ మొత్తం విత్తనం పాడైపోతుంది కదా. అలాగే ఫాలికల్ డస్ట్ అయిపోతుంది, మెయిన్గా చర్మం పాడవుతుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి. అంటే గరుగ్గా రఫ్గా తయారవుతుంది స్కిన్ అనేది. గరుగ్గా మరి ఇంకా లేనిపోని ఆ ఫాలికులైటిస్ ఇలాంటి కొత్త సమస్యలు వచ్చేస్తాయి. కాబట్టి అదే పనిగా ఎప్పుడు కూడా షేవింగ్ చేయకండి. షేవింగ్ చేస్తే జుట్టు పెరుగుతుంది అనుకోవటం అపోహ. మరి దీనికి ఏం చేయాలి అంటే చక్కని ఇంటి వైద్యం ఉంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. మొదటి ఔషధం, ఇది మీరు చాలా తేలిగ్గా సమకూర్చుకోగలిగేటువంటి పదార్థాలు. ఒకటి ఆవాల ఆకులు, అలాగే ఉసిరి నూనె అంటే ఆమ్లకి తైలం. పద్ధతి తెలుసుకుందాం. ఈ ఆవాల ఆకుల్ని పేస్ట్ లాగా రుబ్బండి. ఇప్పుడు ఉసిరి నూనెతో కలిపి గడ్డానికి రాసుకోండి. ఆ తర్వాత చన్నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మరి ఉసిరి నూనె ఏమిటి, ఆమ్లకి తైలం అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. ఉసిరికాయలని ఫ్రెష్ వాటిని తెచ్చుకొని గింజ తీసేసి ఆ కండ భాగాన్ని ముద్దగా దంచండి. ఈ ఉసిరి ముద్దకి 4 రెట్లు నువ్వుల నూనె కలపండి. 8 రెట్లు నీళ్లు పోయండి. నీరంతా ఆవిరేలాగా చిన్న మంట మీద మరిగిస్తే ఈ ఉసిరి నూనె సిద్ధమవుతుంది. దాన్ని దీంతో కలిపి వాడుకోవాలి. ఇక రెండో ఔషధం, ఇది కూడా హెయిర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు నీలగిరి తైలం, ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, చన్నీళ్ళు.
పద్ధతి తెలుసుకుందాం. యూకలిప్టస్ నూనె అంటే నీలగిరి తైలాన్ని ఆలివ్ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనెతో కానీ కలపండి ఈక్వల్గా. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని కాసేపు మసాజ్ చేసుకోండి. హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ అయి పెరుగుతాయి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్ళతో ముఖాన్ని కడిగేసుకోండి. ఇక తర్వాత ఔషధం చాలా తేలిగ్గా మీరు తయారు చేసుకోగలిగేది. దీనికి మీకు కావాల్సింది నిమ్మకాయ, దాల్చిన చెక్క, చన్నీరు. పద్ధతి తెలుసుకుందాం. 2 స్పూన్ల నిమ్మరసాన్ని 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిలో కలిపి పేస్టా చేసి గడ్డానికి రాసుకోండి. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని చన్నీళ్ళతోటి కడుక్కోండి. కొంచెం చిటపట్లాడినట్టుగా కొద్దిగా మంటలాగా అనిపిస్తుంది, కంగారు పడకండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది, గడ్డం వస్తుంది. ఇంకొక ఔషధం, దీనికి మీకు కావాల్సింది రోజ్మెరీ ఆయిల్, మిరియాలు, కొబ్బరి నూనె. రోజ్మెరీ ఆయిల్ ఆప్షన్ ఉంది, తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. దీనికి ఒక చిటికెడు మిరియాల పొడిని కొద్దిగా కొబ్బరి నూనె కలపండి. గడ్డానికి రాసుకుంటే హెయిర్ స్టిమ్యులేట్ అవుతుంది, దీంతో ఫలితం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్య ఈ గృహశిక్షణ స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆయుర్వేదం మూలికలే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద మూలికలలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అశ్వగంధ వేరు, పల్లేరికాయలు, వెల్లుల్లి. వీటిని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. అశ్వగంధ ఉందనుకోండి, పొడిని పాలతో కలిపి తీసుకోవచ్చు, 3 గ్రాముల పొడిని. లేదు అశ్వగంధ అజాశ్వగంధ లేహ్యం ఇలాంటి లేహ్యాలు ఉంటాయి, లేహ్యం రూపంలో తీసుకోవచ్చు. లేదు అశ్వగంధారిష్టం అని ఇలా లిక్విడ్స్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటుంది. ఇక పల్లేరు, ఈ పల్లేరుని గోక్షుర అంటారు. గోక్షుర అది గుగ్గులు ఇలాంటి పేరుతో, లేదా పల్లేరుకాయలు నేరుగా పొడి చేసి పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇక వెల్లుల్లి లోపల బ్లడ్ వెజల్స్ని క్లియర్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. వెంట్రుకల కూదలకి బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఈ వెల్లుల్లిని లసన క్షీరపాకం రూపంలో తీసుకోవాలి. అంటే వెల్లుల్లిని ఒక 2-3 గర్భాలు తీసుకొని నలగొట్టి సగం కప్పు పాలు సగం కప్పు నీళ్ళకి కలిపి మరిగించి నీరంతా ఆవిరయ్యేలాగా పాలు వడపోసుకొని తాగాలి. లేదా లసునాది బట్టి ఇలాంటి ఔషధాలు కూడా ఉంటాయి, వీటిని వాడుకోవచ్చు వైద్య సలహాతో. ఇలాగా ఈ గడ్డం దీన్ని పెంచుకోవాలనుకుంటే ఈ సౌమ్యమైనటువంటి పద్ధతులు పాటించాలి. అంతేగాని రేజర్ తోటి బాగా షేవ్ చేస్తే ఫాలికల్ డస్ట్ అయ్యి చర్మం కూడా డస్ట్ అయ్యి లేనిపోని సమస్యలు వస్తాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.